అరకొర సాయం కాదు, పూర్తి స్థాయి పరిహారాన్ని రైతులకు అందించాలి. సామాజికవేత్త సూర్యచంద్ర డిమాండ్. మోంతా తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లాలోని వరి పంట, మొక్కజొన్న, ప్రత్తి తదితర పంటలకు అపార నష్టం వాటిల్లినందున రైతులకు పూర్తి స్థాయి పరిహారాన్ని అందించాలని సామాజికవేత్త పాటంచెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతుల కష్ట నష్టాలను ఆయన పరిశీలిస్తూ రైతుల బాధలను ప్రభుత్వానికి నివేదించేలా కృషి చేశారు. ప్రభుత్వం కొద్దిపాటి సహాయాన్ని ప్రకటించడం సరికాదని, ఎకరాకు 30,000 రూపాయల వంతున పరిహారాన్ని అందిస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలని సూర్యచంద్ర డిమాండ్ చేశారు. రైతే రాజు, దేశానికి రైతులే ఎన్నుముక అంటూ నేతలు చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో వాస్తవాలను గుర్తించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సూర్యచంద్ర తెలిపారు. రైతుల కోసం సూర్యచంద్ర చేపట్టానికి పోరాటానికి మరి మీరు మద్దతు పలుకుతారా? కామెంట్ చేయండి. నీరు కూడా కుళ్ళిపోయి వాసన వచ్చేసి చూడండి, నల్లగా అయిపోయింది నీరంతా. అంటే ఇది కులిపోద్ది ఆటోమేటిక్ గా. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాసన వచ్చేసి దుర్వాసన వచ్చేస్తుంది. కాబట్టి పంట పనిచేయదు. ఇంచుమించు ఇలాగా వేలాది ఎకరాలు ఉంది, పూర్తిగా చాప కింద అయిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. నమస్తే అండి, పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. గత 6 రోజుల క్రితం నుండి వచ్చినటువంటి మొంతా తుఫాన్ ప్రభావంతో మరి ఎంతో ఆశలతో ఎన్నో అప్పులు చేసి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినటువంటి పంటలన్నీ కూడా నేలమట్టం అయిపోయి ఇక్కడ వర్షం నీటిలో శుభ్రంగా కుళ్ళిపోవడం జరిగింది. మొత్తం అంతా కూడా వాసన కూడా వచ్చేస్తుంది. కూడా ఈ పొలాలు అసలు ఎందుకు పని చేయకుండా అయిపోవడం జరిగింది. మొత్తం అంతా కూడా రైతన్నలు అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఇప్పటికి పైన అయిందండి. ఎకరానికి 30,000 రూపాయలు పైన అయింది. కనీసం గవర్నమెంట్ పెద్ద మనసుతో స్పందించి పూర్తి స్థాయిలో పాడైపోయిన పొలాలన్నిటికీ కూడా ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు తుఫాను వచ్చినా, ఎప్పుడు ముప్పు జరిగినా సరే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఏ మూలకు సరిపోద్దని చెప్పేసి రైతులందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రైతు పరిస్థితి ఎంతో దీనమైన పరిస్థితుల్లో ఉంది. పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి, వరి ఆకుమడి పోసిన దగ్గర నుంచి కూడా అప్పులు చేసి ఇంట్లో పుస్తులతాలు తాకట్లు పెట్టి అనేక రకాలుగా కష్టపడుతూ వ్యవసాయాన్ని పండించాలి. ఎందుకంటే దీని మీద పశువులు ఆధారపడతాయి, ఇంటి దగ్గర బియ్యం, ధాన్యం, అదే రకంగా కుటుంబం గడ్డానికి దీని మీద వచ్చిన ఆదాయంతోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే రైతులకి పన్ను చెల్లించాలన్నది కూడా ఉంది. అదే రకంగా ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎక్కువ అంటే గతంలో జరిగింది అలాగే. గతంలో 6,000 ఇచ్చారు. అదే రకంగా ముందుసారి 10,000 ఇచ్చారు. ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చినా కూడా ఎందుకు పనిచేయదు, ఇది అంతా కూడా ఎందుకు పనిచేయదు. కాబట్టి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అదే రకంగా ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇస్తాం, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి తక్కువ ఇస్తామని చెప్పేసి అన్న ప్రపోజల్ కూడా గవర్నమెంట్ పెడతా ఉన్నారు. అలా కాకుండా మరి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మరి పంట బీమా ప్రభుత్వమే కట్టాల్సిన అవసరం ఉంది. అటువంటిది పంటలకి బీమా రైతులకి ప్రభుత్వం కట్టినందుకు గాను రైతులు కూడా చాలా మంది కట్టుకోలేదు. ఆ రైతు పంట బీమా కట్టకపోయినా సరే ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేలాగా ప్రభుత్వం చర్య తీసుకుని ఆ రకమైన రైతులకి సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తాత్పర్యం, ఇది వాయిదా లేకుండా, టైం ఎక్కువ తీసుకోకుండా వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా ఇక్కడ జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామంలో కానీ, కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో కానీ ఇంకా అనేక చోట్ల గృహాలు కూడా కూలిపోవడం జరిగింది. శుభ్రం నేలమట్టం అయిపోయి ఆ ఇల్లులకు కూడా నష్టపరిహారం చెల్లించడంతో పాటు మరి ఏదైతే పాడైన వరి పొలాలకు కానీ, మొక్కజొన్న తోటలకు కానీ అన్ని రకాల పంటలకు కూడా నష్టపరిహారం చెల్లించాలి పూర్తి స్థాయిలో అని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా మరి రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.